అన్నది ఒక పొలిటికల్ పార్టీయే కాదు, మహానాడు అంటే ఒక గొప్ప పండగ అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్పి ఉన్నారు, అయితే ఎలా అనిపిస్తుంది హైబ్రిడ్ మోడల్లో ఫస్ట్ టైం మహానాడు చేయడం? నేను భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీకి కార్యకర్తలు ఇంత సమ్మేళనంగా, ఇంత మూకుమ్మడిగా, ఇంత బాధ్యతగా, ఒక కుటుంబంగా ఎక్కడా లేదు. ఇంకొకటి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కార్యకర్తల కోసం చేసిన పండగే లేదు. అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా జరిగేటువంటి ఈ పండగ నాడు కార్యకర్తలు అంటే ఇది ఒక కుటుంబం అమ్మ. రాష్ట్రం దాటున్నా, జిల్లా దాటున్నా, దేశాలు దాటున్నా వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఉంటారు. అక్కడ నాయకులతో సమ్మేళనం చేస్తూ, అనుసంధానం చేస్తూ, అనుబంధాన్ని మరింత పెంచే దిశగా అక్కడక్కడ వాళ్ళ పరిస్థితులకి లేకుండా వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే మహానాడు ప్రజల్లో చేసుకోకపోవడాన్ని ఎలా చూస్తారు? చేసుకుపోవడానికి ఏముందా, పరిస్థితులు మనం తలవంచాలా, పరిస్థితులు మనం తలదించాలా. ఒక్కోసారి సంక్షోభాలు వస్తుంటాయి. కరోనా వచ్చింది, తలదించామా లేదా? అలానే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఖర్చులు తగ్గించాలన్నటువంటి ఒక పరిస్థితి ప్రకారం ఇప్పుడు 100% దీన్ని తీసుకున్నాం. అయినప్పటికీ కూడా ఇది ఆగలేదు కదా. సో ఎక్కడెక్కడ పరిస్థితులు ఉన్నాయో అక్కడక్కడ స్క్రీన్లు పెట్టి అక్కడక్కడ నాయకుల ద్వారా వాళ్ళు అనుసంధానం చేస్తూ బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఈ రోజు మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. అంటే ఈ ఎన్నికల నుంచో వచ్చే ఎన్నికల నుంచి అంటారు అనేది పూర్తి స్థాయిలో వాళ్ళే చెప్తారమ్మా. నేను చెప్పడానికి లేదు. అది ఏ జీవో అయినా సరే వాళ్ళే చెప్పాలి, మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా అంటే ప్రతిదీ వాళ్ళ నోటీస్ అవుతుంది కాబట్టి మనం చెప్పడం నేను కాదు. సో ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో పేపర్ మీద వస్తుంది, అది పబ్లిష్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. దీనికి డీట్గా మహానాడికి డీట్గా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని ఏమంటారు? ఆయన మామూలుగా పెడతా ఉంటాడమ్మా. అతను మనం ఆకాశం చూసి ఉమ్మేస్తే ఏమవుతుంది, మన ముఖం మీద పడుతుంది. ఆయన ప్రతిదానికి డైవర్షన్ చేయాలనుకుంటాడు, కానీ ఆ స్థాయి దాటిపోయింది. మహానాడుని డైవర్షన్ చేసేంత స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈరోజు సొంత చెల్లి, కన్నతల్లి, బాబాయ్ దగ్గర లేరు. అలాంటిది కొన్ని కోట్ల మంది కార్యకర్తలు బాబు గారు అనుకున్నప్పుడు ఎవరు డైవర్షన్ చేయలేరు. జూన్ 4 నుంచి 14 వరకు వెన్నుపోటు కార్యక్రమం అని నిన్న ఇందాక రిలీజ్ చేశారు. దీని గురించి ఏమంటారు? జూన్ 4 నుంచి 14 వెన్నుపోటు కార్యక్రమం అని మరి గొడ్డల పోటు అది కూడా ఆయనే చేసుకుంటే మంచిది. ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు గొడ్డలి అంటే. ఇంతకుముందు సమరసింహారెడ్డి సినిమా గుర్తుకొచ్చేది. ఆయన ఒక గొడ్డలు పట్టుకొని మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా అనేవాళ్ళు. ఇప్పుడు గొడ్డలు గుర్తుకొస్తే డైరెక్ట్గా ఎవరు గుర్తుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు. అంత స్థాయికి దిగజారిపోయాడు. చేసుకోమని చెప్పండి, ఎవరికి ఇబ్బంది ఉంది? వైసీపీ వాళ్ళందరూ మిమ్మల్ని మేము అధికారంలోకి వస్తే రప్పా రప్పా అని మేము చూపిస్తామని చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? రప్పా చేస్తాను అంటే ఏం చేస్తారు? ఇవన్నీ నేను చాలా విన్నా. నేను అన్నీ డిసైడ్ అయ్యి వచ్చినవాడిని. ఇంకోటి చెప్తున్నా, రానున్న 15 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు బాబు గారు ఉంటారు, నారా లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటారు. ఇవన్నీ డ్రీమ్స్, ఇవన్నీ కలలు గండం తప్ప సాకారం చేసుకునే పరిస్థితి లేదు. సో చూసారు కదా, అంటే రానున్న 10-20 ఇయర్స్ వరకు మేమే అధికారంలో ఉంటామని చెప్పి అయితే ఆర్పి అంటున్నారు. కెమెరామెన్ ధీరస్తో అథా మొహమ్మద్, RTV, మహానాడు. మహానాడు అన్నది ఒక పొలిటికల్ పార్టీయే కాదు, మహానాడు అంటే ఒక గొప్ప పండగ అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్పి ఉన్నారు, అయితే ఎలా అనిపిస్తుంది హైబ్రిడ్ మోడల్లో ఫస్ట్ టైం మహానాడు చేయడం? నేను భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీకి కార్యకర్తలు ఇంత సమ్మేళనంగా, ఇంత మూకుమ్మడిగా, ఇంత బాధ్యతగా, ఒక కుటుంబంగా ఎక్కడా లేదు. ఇంకొకటి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కార్యకర్తల కోసం చేసిన పండగే లేదు. అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా జరిగేటువంటి ఈ పండగ నాడు కార్యకర్తలు అంటే ఇది ఒక కుటుంబం అమ్మ. రాష్ట్రం దాటున్నా, జిల్లా దాటున్నా, దేశాలు దాటున్నా వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఉంటారు. అక్కడ నాయకులతో సమ్మేళనం చేస్తూ, అనుసంధానం చేస్తూ, అనుబంధాన్ని మరింత పెంచే దిశగా అక్కడక్కడ వాళ్ళ పరిస్థితులకి లేకుండా వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే మహానాడు ప్రజల్లో చేసుకోకపోవడాన్ని ఎలా చూస్తారు? చేసుకుపోవడానికి ఏముందా, పరిస్థితులు మనం తలవంచాలా, పరిస్థితులు మనం తలదించాలా. ఒక్కోసారి సంక్షోభాలు వస్తుంటాయి. కరోనా వచ్చింది, తలదించామా లేదా? అలానే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఖర్చులు తగ్గించాలన్నటువంటి ఒక పరిస్థితి ప్రకారం ఇప్పుడు 100% దీన్ని తీసుకున్నాం. అయినప్పటికీ కూడా ఇది ఆగలేదు కదా. సో ఎక్కడెక్కడ పరిస్థితులు ఉన్నాయో అక్కడక్కడ స్క్రీన్లు పెట్టి అక్కడక్కడ నాయకుల ద్వారా వాళ్ళు అనుసంధానం చేస్తూ బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఈ రోజు మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. అంటే ఈ ఎన్నికల నుంచో వచ్చే ఎన్నికల నుంచి అంటారు అనేది పూర్తి స్థాయిలో వాళ్ళే చెప్తారమ్మా. నేను చెప్పడానికి లేదు. అది ఏ జీవో అయినా సరే వాళ్ళే చెప్పాలి, మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా అంటే ప్రతిదీ వాళ్ళ నోటీస్ అవుతుంది కాబట్టి మనం చెప్పడం నేను కాదు. సో ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో పేపర్ మీద వస్తుంది, అది పబ్లిష్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. దీనికి డీట్గా మహానాడికి డీట్గా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని ఏమంటారు? ఆయన మామూలుగా పెడతా ఉంటాడమ్మా. అతను మనం ఆకాశం చూసి ఉమ్మేస్తే ఏమవుతుంది, మన ముఖం మీద పడుతుంది. ఆయన ప్రతిదానికి డైవర్షన్ చేయాలనుకుంటాడు, కానీ ఆ స్థాయి దాటిపోయింది. మహానాడుని డైవర్షన్ చేసేంత స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈరోజు సొంత చెల్లి, కన్నతల్లి, బాబాయ్ దగ్గర లేరు. అలాంటిది కొన్ని కోట్ల మంది కార్యకర్తలు బాబు గారు అనుకున్నప్పుడు ఎవరు డైవర్షన్ చేయలేరు. జూన్ 4 నుంచి 14 వరకు వెన్నుపోటు కార్యక్రమం అని నిన్న ఇందాక రిలీజ్ చేశారు. దీని గురించి ఏమంటారు? జూన్ 4 నుంచి 14 వెన్నుపోటు కార్యక్రమం అని మరి గొడ్డల పోటు
అది కూడా ఆయనే చేసుకుంటే మంచిది. ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు గొడ్డలి అంటే ఇంతకుముందు సమరసింహారెడ్డి సినిమా గుర్తుకొచ్చేది. ఆయన ఒక గొడ్డలు పట్టుకొని మీ ఇంటికి వచ్చా మీ నట్టింటికి వచ్చా అనేవాళ్ళు. ఇప్పుడు గొడ్డలు గుర్తుకొస్తే డైరెక్ట్గా ఎవరు గుర్తుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు. అంత స్థాయికి దిగజారిపోయాడు. చేసుకోమని చెప్పండి, ఎవరికి ఇబ్బంది ఉంది? వైసీపీ వాళ్ళందరూ మిమ్మల్ని మేము అధికారంలోకి వస్తే రప్పా రప్పా అని మేము చూపిస్తామని చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? రపా రపా చేస్తాను అంటే ఏం చేస్తారు? ఇవన్నీ నేను చాలా విన్నా. నేను అన్నీ డిసైడ్ అయ్యి వచ్చినవాడిని. ఇంకోటి చెప్తున్నా, రానున్న 15 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు బాబు గారు ఉంటారు, నారా లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటారు. ఇవన్నీ డ్రీమ్స్, ఇవన్నీ కలలు గండం తప్ప సాకారం చేసుకునే పరిస్థితి లేదు. సో చూసారు కదా, అంటే రానున్న 10-20 ఇయర్స్ వరకు మేమే అధికారంలో ఉంటామని చెప్పి అయితే ఆర్పీ అంటున్నారు. కెమెరామెన్ ధీరస్తో అథా మహమ్మద్, RTV మహానాడు. మహానాడు అన్నది ఒక పొలిటికల్ పార్టీయే కాదు, మహానాడు అంటే ఒక గొప్ప పండగ అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్పీ ఉన్నారు, అయితే మాట్లాడు. ఎలా అనిపిస్తుంది హైబ్రిడ్ మోడల్లో ఫస్ట్ టైం మహానాడు చేయడం? నేను భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీకి కార్యకర్తలు ఇంత సమ్మేళనంగా, ఇంత మూకుమ్మడిగా, ఇంత బాధ్యతగా, ఒక కుటుంబంగా ఎక్కడా లేదు. ఇంకోటి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కార్యకర్తల కోసం చేసిన పండగే లేదు. అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా జరిగేటువంటి ఈ పండగ నాడు కార్యకర్తలు అంటే ఇది ఒక కుటుంబం అమ్మ. రాష్ట్రం దాటున్నా, జిల్లా దాటున్నా, దేశాలు దాటున్నా వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఉంటారు. అక్కడ నాయకులతో సమ్మేళనం చేస్తూ, అనుసంధానం చేస్తూ, అనుబంధాన్ని మరింత పెంచే దిశగా అక్కడక్కడ వాళ్ళ పరిస్థితులకి లేకుండా వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే మహానాడు ప్రజల్లో చేసుకోకపోవడాన్ని ఎలా చూస్తారు? చేసుకుపోవడానికి ఏముందా? పరిస్థితులు మనం తలవంచాలా, పరిస్థితులు మనం తలదించాలా. ఒక్కోసారి సంక్షోభాలు వస్తుంటాయి. కరోనా వచ్చింది, తలదించామా లేదా? అలానే నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఖర్చులు తగ్గించాలన్నటువంటి ఒక పరిస్థితి ప్రకారం ఇప్పుడు 100% దీన్ని తీసుకున్నాం. అయినప్పటికీ కూడా ఇది ఆగలేదు కదా. సో ఎక్కడెక్కడ పరిస్థితులు ఉన్నాయో అక్కడక్కడ స్క్రీన్లు పెట్టి అక్కడక్కడ నాయకుల ద్వారా వాళ్ళు అనుసంధానం చేస్తూ బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఈ రోజు మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు. అంటే ఈ ఎన్నికల నుంచో వచ్చే ఎన్నికల నుంచి అంటారు అనేది పూర్తి స్థాయిలో వాళ్ళే చెప్తారమ్మా. నేను చెప్పడానికి లేదు. అది ఏ జీవో అయినా సరే వాళ్ళే చెప్పాలి, మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా అంటే ప్రతిదీ వాళ్ళ నోటీస్ అవుతుంది కాబట్టి మనం చెప్పడం నేను కాదు. సో ప్రతి ఒక్కటి కూడా రానున్న రోజుల్లో పేపర్ మీద వస్తుంది, అది పబ్లిష్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. దీనికి డీట్గా మహానాడుకి డీట్గా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని ఏమంటారు? ఆయన మామూలుగా పెడతా ఉంటాడమ్మా. అతను మనం ఆకాశం చూసి ఉమ్మేస్తే ఏమవుతుంది? మన ముఖం మీద పడుతుంది. ఆయన ప్రతిదానికి డైవర్షన్ చేయాలనుకుంటాడు, కానీ ఆ స్థాయి దాటిపోయింది. మహానాడుని డైవర్షన్ చేసేంత స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈరోజు సొంత చెల్లి, కన్నతల్లి, బాబాయ్ దగ్గర లేరు. అలాంటిది కొన్ని కోట్ల మంది కార్యకర్తలు బాబు గారు ఎన్నుకున్నప్పుడు ఎవరు డైవర్షన్ చేయలేరు. జూన్ 4 నుంచి 14 వరకు వెన్నుపోటు కార్యక్రమం అని నిన్న ఇందాక రిలీజ్ చేశారు. దీని గురించి ఏమంటారు? జూన్ 4 నుంచి 14 వెన్నుపోటు కార్యక్రమం అని మరి గొడ్డల పోటు అది కూడా ఆయనే చేసుకుంటే మంచిది. ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు గొడ్డలి అంటే ఇంతకుముందు సమరసింహారెడ్డి సినిమా గుర్తుకొచ్చేది. ఆయన ఒక గొడ్డలు పట్టుకొని మీ ఇంటికి వచ్చా మీ నట్టింటికి వచ్చా అనేవాళ్ళు. ఇప్పుడు గొడ్డలు గుర్తుకొస్తే డైరెక్ట్గా ఎవరు గుర్తుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నాడు. అంత స్థాయికి దిగజారిపోయాడు. చేసుకోమని చెప్పండి, ఎవరికి ఇబ్బంది ఉంది? వైసీపీ వాళ్ళందరూ మిమ్మల్ని మేము అధికారంలోకి వస్తే రప్పా రప్పా అని మేము చూపిస్తామని చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? రపా రపా చేస్తాను అంటే ఏం చేస్తారు? ఇవన్నీ నేను చాలా విన్నా. నేను అన్నీ డిసైడ్ అయ్యి వచ్చినవాడిని. ఇంకోటి చెప్తున్నా, రానున్న 15 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు బాబు గారు ఉంటారు, నారా లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటారు. ఇవన్నీ డ్రీమ్స్, ఇవన్నీ కలలు గండం తప్ప సాకారం చేసుకునే పరిస్థితి లేదు. సో చూసారు కదా, అంటే రానున్న 10-20 ఇయర్స్ వరకు మేమే అధికారంలో ఉంటామని చెప్పి అయితే ఆర్పీ అంటున్నారు. కెమెరామెన్ ధీరస్తో అథా మహమ్మద్, RTV మహానాడు.